అందరికీ నమస్కారం. ఈసారి మేడారం ఈరోజు 17th ట్రాఫిక్ వ్యవస్థ చూసుకొచ్చినాం. నాకు తెలిసి ఒక 6 కిలోమీటర్లు దుబ్బలకి వెళ్ళి నడిపించాలండి. దుబ్బ ముందు వెహికల్ కనబడట్లేదు, ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్ ఉంటే ఫ్రంట్ వెహికల్ కనబడట్లేదు, అంత దుబ్బ ఉన్నది. దుబ్బలకి వెళ్ళి తీసుకొచ్చిళ్ళు. అసలు ట్రాఫిక్ వ్యవస్థ చెత్త అండి. ఇంతకుముందు ఏదో బ్రహ్మాండం చేసిన బద్దలు కొట్టినాం అన్నారు కానీ అంత సినిమా లేదు ఇక్కడ. నేను ఈరోజు 17th రోజు చెప్తున్నా, ఈసారి అట్టర్ ఫ్లాప్ అండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అని చెప్పించి ఏదో శిల్పాలు గోడలు అవి చూపించింది కానీ అదంతా కరెక్ట్ అండి. వచ్చే భక్తులకు మంచి సేఫ్టీస్ ఇవ్వాలి, మంచి ట్రాఫిక్ వ్యవస్థ లేదు. గుడిలు కొట్లాట అండి, తొక్కిళ్ళు. మా మిస్సెస్ వెళ్ళిపోయింది, పిల్లలు చిన్నపిల్లలు 16 మంది వచ్చినాం, అందరూ ఒకటి ఈ జాగా ఆ జాగపోయింది. అసలు పరిస్థితే కరెక్ట్ లేదు ఇక్కడ. ఏదో చెప్పుకోవడానికి తప్ప ఏం లేదు. సీతక్క టీవీ ఇంటర్వ్యూలు బాగా వలే ఇస్తాను కదా, ఓ రోజు ఇలా వచ్చి మా లెక్క లైన్ నిల్చుకొని దర్శనం చేసుకొని పో, గురుగురు అని చెప్పేసి సౌండ్లు పెట్టుకొని వచ్చి పోయి కాదు. దుబ్బలకి వెళ్ళి రా ఒకసారి. నేను మమ్మల్ని అందరూ దుబ్బలకి వెళ్ళి నడిపించి నువ్వు మెయిన్ రోడ్ నుంచి వస్తాను కదా, ఓ రోజు దుబ్బలకి వెళ్ళరా, నీకు సీతక్క నీ కథ అంతా తెలుస్తుంది. పెద్ద ఏదో వేసి ఏదో అని టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి బ్రహ్మాండం బద్దలు కొట్టినాం. ఈసారి మాదే అంటాను కదా, ఈసారి నువ్వు ఈ ఒక్క కేసు గురించి ఈసారి ఓడిపోతావు చెప్తున్నా కదా నేను. రేవంత్ రెడ్డి నువ్వు రావు ఇక. ఇదేమో అనుకున్నాం, కేసీఆర్ విలువ అందరికీ తెలుస్తుంది. ఈ సీజన్ అయిపోయినాక మళ్ళీ ఫిబ్రవరిలో మాట్లాడుకున్నాం, ఇదే టాపిక్ గురించి మాట్లాడదాం. చూద్దాం, నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఇది షేర్ చేయండి, చూద్దాం వ్యవస్థ ఎట్లుంటుందో.